హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! నేను కూడా చాలా బాగున్నా. సో, ఈ వీడియో నాకైతే చాలా స్పెషల్. ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ మానస బర్త్‌డే. తన పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్‌డే అనమాట. సో, నేను వస్తున్నా ఇదేం తెలియదు తనకి. సో, తను ఎలా ఫీల్ అవుతది ఏంటి అని చెప్పేసి తన ఫేస్‌లో హ్యాపీనెస్ చూడటానికి నేను హైదరాబాద్ నుంచి చిలకలూరిపేట అయితే స్టార్ట్ అయ్యాను. బస్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. నాకైతే తను సర్ప్రైజ్ చేయాలి అనిపించింది కానీ ఎలా చేస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుందో నాకు అర్థం అవ్వలేదు. అప్పుడు నాకేమనిపించిందంటే తనకు 26 ఇయర్స్ కదా! సో, 26 గిఫ్ట్స్ ఇస్తే ఎలా ఉంటది అని అనిపించింది. సో, షాపింగ్ అయితే చేసేసాను. ఫైనల్‌గా 26 గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసేసాం. సో, నైట్ ప్యాక్ చేసేసరికి 1:30 అయిపోయింది. మొత్తం గోపియే ప్యాక్ చేసేసాడు వాడు. ఫైనల్లీ విజయవాడ అయితే రీచ్ అయిపోయాను. నేనైతే ప్రకాష్ ఆటో బుక్ చేస్తే స్టార్ట్ అయిపోయానమాట పిన్ని వాళ్ళ ఇంటికి. సో, అక్కడ రీచ్ అయిన తర్వాత కింద ఒక అంకుల్ వాళ్ళు ఉంటే పిన్ని వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిందని అంకుల్ వాళ్ళతో ఏం టిఫిన్ ఏంటని చెప్పేసి ముచ్చట పెడుతూ ఉన్నానన్నమాట. సో, ఫైనల్లీ విజయవాడలో ఉన్న కల్దే జ్యువెలర్స్‌కి అయితే వచ్చాము. సో, వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్నమెంట్స్ అన్నీ చాలా బాగున్నాయని చెప్పేసి వీడియో అయితే తీసేసాము. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఒక 2 రింగ్స్ అయితే చూసాం, చాలా నచ్చింది. వాటిలో ఒకటి సెలెక్ట్ చేసేసుకున్నాం. తర్వాత స్వీటీ అయితే ఇలా రింగ్స్ పెట్టుకొని చూసింది, చాలా క్యూట్ ఉంది కదా. తర్వాత ఇలా ఫొటోస్ దిగేసి వచ్చేసాం. నేను స్వీటీ సాయి అయితే స్టార్ట్ అయిపోయాము చిలకలూరిపేటకి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అప్పుడు అరౌండింగ్ 8:30 to 9 అవుతుంది. ఎందుకంటే మేము మొత్తం డెకరేట్ చేసుకోవాలి. 12కి ఎగ్జాక్ట్గా విష్ చేయాలి కాబట్టి మాన్సాని. సో, టోల్ గేట్ వరకు వచ్చేసామన్నమాట అప్పుడు. సో, మాకు టైం చాలా తక్కువ ఉంది. అందుకని చెప్పేసి సాయి స్వీటీ చాలా ఫాస్ట్గా చేసేసారనమాట. సో, ఫైనల్గా అయితే డెకరేట్ చేసాం. మాన్సా రెడీ అయ్యి కిందకు వస్తుంది. ఒక్కసారి ఎంత హ్యాపీ కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసే వసంతాలు వేచింది రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే. Wishing you many more happy returns of the day, Manasa. Happy birthday, Manasa. Happy birthday, Manasa. Wishing you many more happy returns of the day, Chintu. Thank you for being in my life and supporting me a lot. Once again, happy birthday, dear. Happy birthday, Chintu. ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. Happy birthday, Chintu. I miss you. We'll see you soon. Happy birthday, Mansaka. Have a blessed life. Wish you many more happy returns of the day, Chintu. హ్యాపీ బర్త్డే చింటూ. సో, మాన్సా అయితే నాకు గిఫ్ట్స్ అని స్టార్ట్ చేసింది చాలా ఎక్సైటెడ్గా. మేమందరం అయితే రెడీ అయిపోయి కింద వెయిట్ చేస్తున్నాం కార్ కోసం. బ్రో కార్ స్టార్ట్ చేస్తున్నాడు. బుడ్డి అయితే బొమ్మనైతే అస్సలు వదలట్లేదు. నా పాప అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం మేమందరం విజయవాడకి. తర్వాత రీచ్ అయిన తర్వాత బుడ్డి ఎంతసేపు రండి అని చెప్పేసి ఫాస్ట్గా నడిచేస్తుంది బ్రో వాళ్ళతో పాటు. ఎక్కడరా చేపలు పళ్ళే ఉన్నాయి. Juita.
ఇక్కడైతే మటన్ కుక్కర్ బిర్యానీ తీసుకున్నాం. చాలా బాగుంది. ఎలా ఉంటుందేమో అనుకున్నాం కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫుల్గా తినేసాం. ఎవరు కొట్టారు బుడి? ఆటాడేసుకుందా అందరినీ అప్పుడే కొట్టిందా? ఎవరు ఎవరు ఇప్పుడు కొట్టింది? ఎవరు? ఎందుకు కొడుతున్నావు? ఇప్పుడు నువ్వు తిరుగు ఆడకి ఇప్పుడే ఆడుతుంది. అక్కడ దీనిలో కొడుతుంది, దీనినే కొడుతుంది. లేదు నేను చూసా, చూస్తున్నాను. నువ్వేగా కొట్టింది? దొరికిపోయాను. దొరికావులే పో, నిన్ను కారు ఎక్కించుకోవడానికి రైలు మళ్ళీ వచ్చింది. అమ్మ కింద పడతారా రే? వద్దులేదా సైకిల్ బుడ్డి కాళ్ళు నొప్పులు వస్తాయిరా. ఇంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా. ఫైనల్లీ కృష్ణానది దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ కొంచెం సేపు కూర్చొని ఫొటోస్ అయితే దిగాము. మా బుడ్డి అయితే మామూలు కూర్చోలేదు. ఇంకా చూడండి తగ్గేదేలే. రే మీరు కూడా ఏంట్రా? దమ్ముంటే పట్టుకోరా షికావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. ఇంటికి అయితే వచ్చాము. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్